రాహుల్ మరియు అమన్ కథ 25 ఏళ్ల వయసులో రాహుల్ మరియు అమన్ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఇప్పుడే తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ప్రపంచాన్ని జయించాలనే ఉత్సాహం వారిలో ఉంది. వారిద్దరికీ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున నగదు లభించింది. భవిష్యత్తు గురించి వారి ఆలోచనలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. రాహుల్ ఆ ఇండియన్ రూపీ 1,00,000తో తనకు ఎంతో ఇష్టమైన ఒక విలాసవంతమైన మోటార్ బైక్ను కొనుగోలు చేశాడు. తన స్నేహితుల ముందు గొప్పగా కనిపించాలని, ఆ బైక్పై నగరం చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేయాలని అతను అనుకున్నాడు. ఆ క్షణంలో తనకంటే అదృష్టవంతుడు ఎవరూ లేరని రాహుల్ భావించాడు. కాని అమన్ ఆలోచన వేరు. అతను ఆ ఇండియన్ రూపీ 1,00,000ను ఖర్చు చేయకుండా సంవత్సరానికి 10% చక్రవడ్డీ లభించే ఒక మంచి ఆర్థిక పథకంలో పెట్టుబడి పెట్టాడు. ఈ రోజు నేను ఆపుకున్న కోరికలే రేపు నా సంపదగా మారతాయి అని అమన్ తన మనసులో అనుకున్నాడు. 5 సంవత్సరాలు గడిచాయి. రాహుల్ కొన్న బైకిప్పుడు పాతబడిపోయింది. దాని మరమ్మతుల కోసం అతను అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా వచ్చే ఆదాయంలో సగం ఈఎంఐలకే ఈఎంఐ సరిపోతోంది. రాహుల్ ముఖంలో ఆ పాత ఉత్సాహం తగ్గి ఆందోళన మొదలైంది. అదే సమయంలో అమన్ పెట్టిన పెట్టుబడి మెల్లగా పెరుగుతోంది. మొదట్లో తక్కువగా కనిపించిన చక్రవడ్డీ ప్రభావంతో అతని డబ్బు వృద్ధి చెందడం ప్రారంభమైంది. అతను ఏమీ చేయకపోయినా అతని డబ్బు అతని కోసం పనిచేస్తోంది. అమన్ ఆ వృద్ధిని చూసి సంతోషించాడు. 10 సంవత్సరాల తర్వాత రాహుల్ తన బైక్ను చాలా తక్కువ ధరకు అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతను తన కుటుంబ అవసరాల కోసం ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. అమన్ తన పెట్టుబడి గురించి చెప్పినప్పుడు రాహుల్ అది చిన్న మొత్తమే కదా అని సరిపెట్టుకున్నాడు. సమయం వేగంగా ముందుకు సాగింది. ఇప్పుడు వారికి 45 ఏళ్లు, 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. రాహుల్ ఇప్పటికీ తన ఖర్చుల కోసం, అప్పుల కోసం ప్రతిరోజూ అలసిపోయే వరకు పనిచేస్తూనే ఉన్నాడు. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటో అతనికి తెలియకుండా పోయింది. కాని అమన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అతను 20 ఏళ్ల క్రితం పెట్టిన 1,00,000 రూపాయలు ఇప్పుడు కాంపౌండింగ్ శక్తి వల్ల దాదాపు ఇండియన్ రూపీ 6.7 లక్షలకు పైగా పెరిగింది. ఎటువంటి కష్టం లేకుండానే అతని సంపద పెరిగింది. అమన్ ఇప్పుడు తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు. రాహుల్ తన తప్పును తెలుసుకున్నాడు. మనం సంపాదించే డబ్బు కంటే ఆ డబ్బు ఎంతకాలం పెట్టుబడిగా ఉంటుంది అనేది ముఖ్యం అని అతను అర్థం చేసుకున్నాడు. చక్రవడ్డీ అనేది ప్రపంచంలో 8వ వింత అని అతనికిప్పుడు తెలిసింది. సమయాన్ని వృధా చేసినందుకు అతను బాధపడ్డాడు. అమన్ రాహుల్తో అన్నాడు, మిత్రమా, పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం 20 ఏళ్ల క్రితం, రెండో సరైన సమయం ఇప్పుడే. రాహుల్ కూడా ఆలస్యంగానైనా పొదుపు చేయడం